నేను నేర్పించే మెడిటేషన్ ఏంటంటే, ఈ హరే కృష్ణ మహామంత్రం అని ఒక మంత్రం మా ఆచార్యులు వారు ఉపనిషత్తుల నుండి తీసుకుని మాకిచ్చారన్నమాట. ఇది సంప్రదాయంలో వస్తుంది. ఈ మంత్రాన్ని మంద్రంగా బయటకు ఉచ్చరించి మనం శ్రద్ధగా వినాలన్నమాట. ఆ శబ్దంలో లీనం అవ్వడమే మెడిటేషన్. మెడిటేషన్ అంటే అల్టిమేట్గా అర్థం ఏమిటంటే కాన్సన్ట్రేషన్. అంటే వాళ్ళు కొంత కొవ్వొత్తులు పెట్టుకుని లేకపోతే చిన్న చుక్కను పెట్టుకుని అట్లా కాన్సన్ట్రేట్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ మేమేం చెప్తున్నామంటే ఆ కొవ్వొత్తి కానీ లేకపోతే మన శ్వాస కానీ లేకపోతే ఒక చుక్క కానీ ఇవన్నీ తాత్కాలికంగా ఉండే పదార్థాలు. శాశ్వతంగా ఉండే ఆ భగవంతుడి నామం పైన కానీ భగవంతుడి రూపం పైన కానీ మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఫలితాలు కూడా శాశ్వతంగా ఉంటాయి. తాత్కాలికంగా వాటి మీద మనం ఫోకస్ చేస్తే ఫలితాలు కూడా తాత్కాలికంగానే ఉంటాయన్నమాట. సో అట్లా మాకు ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అని, ఆర్ట్ ఆఫ్ స్ట్రెస్ కంట్రోల్ అని అట్లాంటి ప్రోగ్రామ్స్తో పాటుగా యంగ్స్టర్స్కి, చిన్న చిన్న పిల్లలకు, ఫ్యామిలీస్కి, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది మేము ఇస్తాం అన్నమాట. అంటే మా హరే కృష్ణ దేవస్థానం అనేది దేవుణ్ణి చూసే దర్శించుకునే స్థానం ఒకటే కాదు, ప్లస్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఆ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి లైఫ్ సమస్యలకు సంబంధించింది. అంటే బయట ఇచ్చే ఎడ్యుకేషను మేము మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే నీ ఎమోషన్స్, నీ మనస్సు నిజం నిజం అవి ఎట్లా నియంత్రించుకోవాలని చెప్పడం మా ధర్మం. అది నియంత్రించుకోలేకే కదండి ఈ రోజు ఇన్ని రకాలైన సమస్యలు. కరెక్ట్ గా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ. నిజం. అంటే ఏ టైంకి ఏ వారం అక్కడ మీరు ఇస్తున్నది ఒకసారి వివరంగా. ఇది చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. మొత్తం భగవద్గీత సమ్మరీ అంటే ఇదే మాట. ఏంటా సమ్మరీ? అర్జునుడు చూస్తే నెంబర్ 1 కమాండర్ ఆ కాలంలో. అన్ని విద్యలు తెలుసు, అన్ని రకాల నైపుణ్యాలు కలిగిన వాడు. తర్వాత ఎన్నో యుద్ధాలు చేశాడు, అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అన్ని చేసిన వాడు ఆ యుద్ధ రంగంలో ఒకానొక పరిస్థితుల్లో వెంటనే లోన వీక్ అయిపోతాడు అన్నమాట, కృంగిపోతాడు. అంటే యుద్ధ భయమా? కాదు, ఆల్రెడీ ఆయనకు చాలా, ఆయన దగ్గర అస్త్రశస్త్రాలు లేవా? ఆయన నెంబర్ 1. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఆయన అట్లా అయిపోయాడు? ఎందుకంటే బాహ్య ప్రపంచంలో నియంత్రించడం అర్థం చేసుకున్నాడు, కానీ అంతః ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఆ లోన్ ఉండే ఫోర్సెస్ ఏమిటి అర్థం చేసుకోలేకపోయాడు అనమాట. ఆ ఎమోషన్స్ రాగానే ఈ వెంట బ్రేక్ డౌన్, కూర్చుని పోతాడు. పెద్ద యోధుడు కూర్చునిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు మందహాసంతో నవ్వుతూ ఆ భగవద్గీత బోధిస్తాడు అనమాట. ఏంటి అర్జున ఇట్లా కూర్చున్నాం, ఎక్కడి నుండి వచ్చినాయి ఈ లక్షణాలు అనేసి ఆయన ఆశ్చర్యపోయి, అప్పుడు జస్ట్ 1/2 hour 40 minutes అంత కన్వర్సేషన్ సంస్కృతంలో జరుగుతుంది. ఛందస్సు, అది అనుష్టుప్పన ఛందస్సుతో ఎంత చక్కగా గమనీయంగా ఉంటుందంటే అది గీతలా అనిపిస్తుంది అన్నమాట. మనకు ఒక అది కన్వర్సేషనే కానీ గీతలా అనిపిస్తుంది అన్నమాట. సో దాని భగవద్గీత. సో కృష్ణుడు అప్పుడు చెప్తాడు ఏమిటి, ఆ లోన ఉండే ఆ ఫోర్సెస్ ఏమిటి, ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయి నీ శత్రువులు, లోనుండే శత్రువులు. ఏంటి ఆ శత్రువులు? మనకు తెలుసు, కోపాలు. ఇప్పుడు కోపం అండి ఎంత డిస్ట్రక్టివ్ ఫోర్స్ అంటే, ఎన్నో ఏళ్ళుగా మనం శ్రమించి పెంచుకున్న ఒక రిలేషన్షిప్ ఉందనుకోండి, ఒక్క ఘటన, కోపం ఒక్క ఘటన చాలు, అది డిస్ట్రాయ్ చేసేస్తుంది. 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు పెంచుకున్న సంబంధాలు ఒక్క నిమిషాలు తెగిపోతాయి. సో చూసారా, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, కోపం ఎందుకు వస్తుంది, ఎక్కడ దాక్కుని ఉంది అది అని బోధిస్తాడు భగవద్గీతలో. సో అర్జునుడు ఆశ్చర్యపోతాడు, ఓహో ఇదా ప్రపంచం అనేసి అర్థమవుతుంది. చివరికి హీ స్టాండ్స్ అప్ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అందరిని ఫైటింగ్ చేస్తాడు. దేవుడి మీద ఆధారపడి, భగవంతుడు పక్కనే ఉన్నాడు, ఆయన మీద ఆధారపడి ఆయన బోధించిన అన్ని గమనించుకుని ఫైటింగ్ చేస్తాడు అనమాట. సో ఇది అంటే చూసానా, మన జీవితంలో కూడా మీరు అన్నారే బయట ఎడ్యుకేషన్ సరే అవన్నీ ఉన్నాయి, కానీ మన లోపల ఉన్న ఈ ఫోర్సెస్ అర్థం. సో దాని అర్థం ఏమిటంటేనండి, ఈ భగవద్గీత అనేది సో ఇంపార్టెంట్ అనమాట. నన్ను అప్పుడప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, 5000 సంవత్సరాల క్రితం చెప్పారు కదా కృష్ణుడు, ఇప్పుడు మనం చాలా మోడర్న్ అయిపోయాము, ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి కదా, మరి అది ఎట్లా ఉపయోగపడుతుంది అనేసి నేను చెప్పేది ఏంటంటే, నాయన మారినవన్నీ బయట, నీ లోన మాత్రం అదే వీక్నెసెస్ ఉన్నాయి కదా. అప్పట్లో ఒక అర్జునుడికి స్ట్రెస్ వచ్చింది,
ఇప్పుడు స్ట్రెస్ ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. అందరికీ. చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ ఉంది. అది వాడు ఆ పాపం ఆ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళేటప్పటికి వాడు స్ట్రెస్ అయిపోతాడు. సో అంటే ఇప్పుడు భగవద్గీత అనేది సో రిలవెంట్, చిన్నప్పటి నుండి కావాల్సిన గ్రంథం అన్నమాట. సో అదే మేము బోధిస్తున్నాం అన్నమాట. సో మీరు అడిగినట్టుగా మాకు త్రూఅవుట్ ద వీక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, కానీ పర్టికులర్గా వీకెండ్స్ బాగా అందరికీ అలవాటు కాబట్టి సాటర్డే సండే మాకు ఫ్యామిలీస్కి మరియు యంగ్స్టర్స్కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి యంగ్స్టర్స్ ఈవినింగ్ పూట 6 to 7 మధ్యలో రావచ్చు. కొంతమంది యంగ్స్టర్స్ సాటర్డే ఈవినింగే అక్కడికి వచ్చి, అంటే ఇక్కడ మా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా బంజారా హిల్స్లో, వాళ్ళు సాటర్డే రిపోర్ట్ చేస్తారు, ఈవినింగ్ పూట రిపోర్ట్ చేసి అక్కడే పడుకుని ఓవర్ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ నుండి వాళ్ళు మంగళారతి నుండి పాల్గొంటారు అన్నమాట. అది ఒకవేళ సాధ్యం కాదు అంటే ఈవినింగ్ పూట 6 to 7 అక్కడ మంచి కీర్తనలు, మంచి ఉల్లాసంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారన్నమాట. మీరు హరే కృష్ణ దేవస్థానాల్లో గమనించుంటారు, కీర్తనలో చాలామంది డ్యాన్సులు కూడా చేస్తుంటారు. ఇదేదో కొత్తది మేము ప్రవేశపెట్టింది కాదు, ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. ఆనందోత్సాహాలతో భగవంతుడి ముందు నృత్యం చేయడం అనేది చాలా ప్రాచీన సంప్రదాయం. ఇంతకు ముందు అయితే కొంతమంది చాలా ఆర్టిస్టిక్గా డ్యాన్సులు చేసేవారు కూడా దేవస్థానాలలో. ఇప్పుడు అవన్నీ కాస్త తగ్గి అది పోయింది. కానీ సో మా సంప్రదాయంలో ఏంటంటే దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. చాలా స్పాంటేనియస్గా వాళ్ళ ఆనందంతో భగవంతుడి ముందు నృత్యం చేస్తూ ఆ కీర్తనలు ఎంజాయ్ చేస్తారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 ఎకరాల క్యాంపస్ అది. అవునండి. సో చాలా బాగుంటుంది, మీరు కూడా వచ్చారు కదా. సో దే కెన్ కమ్ పార్టిసిపేట్, కొద్దిగా అర్థం చేసుకోండి. వీ విల్ గివ్ సమ్ టిప్స్, ప్రాక్టికల్ టిప్స్. అది కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా దెర్ విల్ బి ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ మై మెనీ ఇయర్స్, డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళందరిలో కూడా చాలా మంచి మార్పులు వచ్చాయి. దే ఆర్ థ్యాంక్ఫుల్ ఈవెన్ నౌ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కోపం ఎక్కడుంది, క్షమించడం అనేది అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా అని. ఒక ఎగ్జాంపుల్ సార్, అంటే ఇప్పుడు పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి క్షమించి మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తూ ఉంటారు. కరెక్ట్. ఎంతో నమ్మకంతో మళ్ళీ వీళ్ళు బయటకు అడుగు పెట్టినా కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేస్తూ ఉంటారు. రిపీటెడ్గా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు క్షమించేస్తున్నారు, లేదంటే మా గురువుగారు క్షమించేస్తున్నారు అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని ఇంకా ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉందంటారు. ఎంతకాలం క్షమిస్తాం మనం? యాక్చువల్గా ఈ ఎనిమి ఏంటి? ఎనిమి కోపం. యాక్చువల్గా అది మనకి ఎనిమి అని చెప్తాడు భగవంతుడు భగవద్గీతలో. మహాశనో మహాపాప్మ విద్దీయనం ఇహ వైరిణం. ఇహ వైరిణం అంటే, ఇహ అంటే ఈ భౌతిక ప్రపంచానికే వైరి. వైరి అంటే ఎనిమి మాట. ఎవరు? ఈ కోపం. సో మరి ఈ ఇంత పెద్ద శత్రువును మనంగా ఎదుర్కోలేం. దీనికి ఆ భగవంతుడి యొక్క ఆయన సపోర్ట్ కూడా కావాలి. భగవద్గీతలో మనం నేర్చుకునేది ఇదే మాట. ఏమని? ఇంతకుముందు కూడా అర్జునుడు ఫైటింగ్ చేశాడు, భగవద్గీత తర్వాత కూడా ఫైటింగ్ చేశాడు. మరి ఏంటి వచ్చిన మార్పు అంటే దేవుడి మీద ఆధారపడి ఏ రకంగా నేను ఫైటింగ్ చేయాలని అర్థం చేసుకున్నాడు. రైట్. అంటే అదొక్కటే మార్పు. హౌ టు డిపెండ్ ఆన్ గాడ్ అండ్ దెన్ డూ అవర్ డ్యూటీస్. అర్జునుడు తన యుద్ధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, తర్వాత తన ఆశ్రమాన్ని అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసం పెట్టుకోవాలా. ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. ఒక 2-3 కొమ్ములు ఎక్స్ట్రా రాలా, 4-5 చేతులు ఎక్స్ట్రా రాలా. వచ్చింది ఏంటంటే, తనకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే, దేవాది దేవుడు నా పక్కన ఉండగా స్వామి మీద నేను ఆధారపడి, చూసారా కృష్ణుడు లేకపోతే ఆ యుద్ధరంగంలో విజయం అనేది అసాధ్యం అన్నమాట. మరి అర్జునుడికి అదే అర్థమైందన్నమాట. నేను ఈ రణరంగంలో నెగ్గాలి అంటే భగవంతుడి పైన ఆధారపడి ఆయన సందేశాలు గుర్తుపెట్టుకుంటూ ఆయన ఇచ్చిన శక్తితో నేను ఫైటింగ్ చేస్తాను. దీన్ని శరణాగత భావం అంటారు. ఈ ప్రపన్న శరణాగత భావం మనలో రావాలి అంటే కొద్దిగా ట్రైనింగ్ అంతే. ఎందుకంటే భగవంతుడు అందరితో పాటు ఉన్నాడు, ఎట్లా ఆధారపడాలని మనం కొద్దిగా నేర్చుకోవాలి అంతే. అంత మాత్రమే మేము నేర్పిస్తాం కూడా. ఈ కాలంలో కృష్ణుని మన దగ్గర పెట్టుకుని ఆయన మీద ఆధారపడే మార్గాన్ని సులభతరం చేశారు. ఏమిటా సులభమైన మార్గం ఏమిటంటే ఈ మహామంత్రం చెప్పడం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నాం. ఈ 16 పదాలు కలి కల్మష నాశనం. కలియుగంలో వచ్చే కల్మషాలన్నింటినీ కూడా నశింపచేస్తాయి. కలియుగ కల్మషాలంటే నేను చెప్తాను. ఒక కల్మషం ఏమిటంటే కలహ ప్రీతి. ఇది అంటే ఈ కలియుగంలో అన్ని కలహాలే వస్తాయి.
కోపం అనేది అందులో ఒక ఇంగ్రీడియంట్ అంతే. కలహంలో ఇంగ్రీడియంట్ అది. సో కలహాలన్నీ బాగా వస్తాయి. ఈ కలహాల నుండి మనం బయటకు రావాలంటే ఈ 16 పదాల మంత్రాన్ని చెప్పాల్సిందే. రెండోది ఏంటంటే కలియుగంలో మిస్మేనేజ్మెంట్. ఎక్కడ చూసినా ద హోల్ మిస్మేనేజ్మెంటే చూస్తాం. అవును, ఎక్కడ పర్ఫెక్ట్ గా పనిచేసేవాడే కనిపించడం మనకి. పని చేసేవాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. వీడు ఇలా చేశాడు, అలా చేశాడు, కరెక్ట్ గా చేయాలి కదా అని. ఈ రెండిటికి విరుగుడు ఈ 16 పదాలు. మీరు నమ్ముతారో నమ్మరు, మా దేవస్థానంలో ఉండే అంటే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ చేత ఇది మేము చేయిస్తాం. రాగానే కూర్చోబెట్టి, నాయన సమయం కాస్త పోయినా పర్లేదు, మీరు ఇందులో చేయండి అని చెప్తే ఒక 10-15 నిమిషాలు వాళ్ళు కూర్చుని ఏదో జపం చేస్తారు. అది కూడా కొంతమంది సిన్సియర్గా చేయరు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత చేశారు, ఆ భగవంతుడు సాంగత్యం లభించింది, వాళ్ళలో మార్పులు కనిపిస్తుంటాయి. కొద్దిగా ఏదో ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట, మేము కూడా చేయాలి, మా కర్తవ్యాలు చేయాలి అనేసి వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మేము రికమెండ్ చేసేది ఏంటంటే, చాలా సిమ్టమ్స్ ఉన్నాయి, కోపాలని, తాపాలని, కామాలని, అసూయలని, ద్వేషాలని. ఈ కాలంలో హేట్రెడ్, ద్వేషం అనేది చాలా తీవ్రంగా ఉంది. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక్కొక్క దానికి మనం విరుగుడు వేస్తూ పోతుంటే అయ్యేది కాదు. వీటన్నిటికీ కూడా ఒక మూల కారణం ఏమిటంటే, మనం భగవంతుడిని మర్చిపోయి ఒంటరిగా యుద్ధం చేస్తున్నాం. జస్ట్ ఆ పార్థసారథిని మళ్ళీ మన జీవితంలోకి తీసుకురావడం అంతే. కరెక్ట్, అంతేనండి. సో దానికి మేము ఇచ్చే మార్గం ఏంటంటే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు సిన్సియర్గా చేయండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. కానీ మీరు ఎస్పెషలీ ఇంత ప్రశాంతమైన చిత్తంతో, ఇంతటి చిన్మయానంద స్మైల్తో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? నిజంగా మీకు రాగద్వేషాలు లేవా? మాకు కూడా రాగద్వేషాలు అనేవి ఉంటాయి. యాక్చువల్గా మనిషికి రాగద్వేషాల నుండి జీరో చేయడం అనేది అసాధ్యం. యాక్చువల్ అంటే కొంతమందికి ఇంకొక రకంగా అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్, రాగద్వేషాలు అనేవి అట్లాంటివి అనేవి మనం జీరో చేయలేం. కానీ మేము చెప్పేది ఏంటంటే, రాగద్వేషాలను మన స్వార్థాల కోసం వాడుకోకుండా భగవంతుడి వైపుకి మనం మరలిస్తే అవి పవిత్రత సంపాదించుకుంటాయి అన్నమాట. అదే రాగము, అదే ద్వేషము ఉండొచ్చు, కానీ అది భగవంతుడి వైపు మనం, ఉదాహరణకు హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు బాగా ద్వేషం రావణం మీద, కానీ దేనికోసము? సీతను అపహరించాడు, రామచంద్రుడికి డిస్సర్వీస్ చేశాడు అని చెప్పేసి కోపం మాట. హనుమంతుడిలో కోపాన్ని ఇప్పటికీ మనం ఆరాధిస్తాం. ఆ ద్వేషంతో లంకా దహనాన్ని ఇప్పటికీ మనం ఆరాధిస్తాం అన్నమాట. అంటే మనం జీరో చేయలేమండి, కానీ దాన్ని మనం భగవంతుడి సేవలో ఉపయోగించుకునే విధంగా మనం ఉపయోగిస్తే, ఆ ట్రైనింగ్ ఇస్తే, అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కోపం రాదు. దేవుడి వైపుకి అది ఎప్పుడైతే వాడాలో అప్పుడు మాత్రమే లభిస్తుంది అన్నమాట. ఈ ట్రైనింగ్ మేము ఇస్తాం అన్నమాట. ఈ ట్రైనింగ్ ఎక్కడి నుండి ఇస్తాము అంటే, భగవద్గీత ఆధారంగా ఇస్తాము. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసుర. భగవంతుడు ఏమంటున్నాడు అంటే, జనాలకు ఏది చేయాలి, ఏది చేయకూడదని తెలియదు అంటున్నాడు. అందుకనే ఆ భగవద్గీతను ఆయన ప్రసాదించింది అనమాట. సో మేము నేర్పిస్తాం అన్నమాట, నాయన ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ కోప్పడకూడదు. మరి ఆ స్ట్రెంత్ రావడానికి ఈ హరే కృష్ణ. అంతేనండి. ఇప్పుడు నాతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు, మేమందరం కూడా ఎన్నో రకాల ప్రాజెక్టులు చేస్తుంటాం. ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి అంటే మనం అక్షయపాత్ర గురించి మాట్లాడుకుందాము, అది చాలా పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. దానికి ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి, ఎంతోమందితో మేము డీల్ చేయాల్సి వస్తుంది, మేము కూడా డీల్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటారు, లేకపోతే ప్రైవేట్ వెండర్స్ ఉంటారు, లేకపోతే అలాగా స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఇష్యూస్ వస్తుంటాయి. కానీ మేము వాటిని వేరే విధంగా చూస్తాం, దాన్ని ఇష్యూ కింద చూడం. తర్వాత అదేదో మనకి ఏదో నాకు ఒక భారము, నాకు ఒక బరువులా చూడం. ఒక ఛాలెంజ్ ఏమన్నా వస్తే ఇంకా అయ్యో నాకు ఇంకా డిప్రెషన్లోకి పోం, మేము వేరే రకంగా భావిస్తాం అన్నమాట. ఎలా తీసుకుంటారు దీన్ని ఎలా మేము భావిస్తామంటే, ఇది అంటే భగవంతుడు సేవ గ్రౌండ్ లెవెల్ నుండి భగవంతుడే ఈ మెసేజ్ మాకు పంపించాడు. అంటే ఏదో ఇంప్రూవ్మెంట్ ఉందనో, ఎక్కడ మేము అడ్జస్ట్ చేయాలనో, ఎక్కడైతే ఇంకాస్త ఫైన్ ట్యూన్ చేయాలా, డెవలప్ చేయాలా అన్నట్టుగా మేము చూస్తాం అన్నమాట. అది కూడా ఒక భగవంతుడి సందేశంగా భావించి చాలా సీరియస్గా మేము దాని మీద పనిచేస్తూ ఉంటాం అన్నమాట. పనిచేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. అది కూడా మాకు ఒక సేవ అంతే. ఆల్రెడీ సేవలు చేస్తున్నాం,
ఇంకొక సేవ ఈ రకంగా పంపించాడు స్వామి అని చెప్పి అది కూడా చేసేస్తాం. సో యాక్చువల్గా ఆ మెంటాలిటీ మనం రావాలంటేనండి ఈ మన పూర్వ ఈ శాస్త్రాలు ఉన్నాయి, భగవద్గీత భాగవతాలు, ఏదైతే మనం మర్చిపోయామో, ఏదైతే మన భారతావని మొత్తం ప్రపంచానికి అందించిందో అవి మళ్ళీ మనం తీసుకోవాలి. యాక్చువల్గా ఈ భగవద్గీత అనేది మన భారతావని యొక్క కంట్రిబ్యూషన్ అండి మొత్తం ప్రపంచానికి. కానీ మనం కూడా దాన్ని వాడుకోగలిగితే అదృష్టవంతులు అన్నమాట. కానీ పిల్లలకి పాఠ్యాంశాల్లో ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఏవో కొంతవరకు అన్న మనం చేకూర్చగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ కన్నా ఒక మంచి పాత వేసిన వాళ్ళం అవుతాం కదండి. గవర్నమెంట్కి మీ వైపు నుంచి ఏమన్నా విన్నపం ఏమన్నా అందించడం జరిగిందా? అంటే గవర్నమెంట్లో కాస్త అంటే వారికి కూడా కాస్త లిమిటేషన్స్ ఉన్నాయి. సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు మేము కూడా కొన్ని స్కూల్స్ అనేవి స్థాపించడం జరిగింది. మాది బేసల్ వుడ్స్ అనేసి ఒక స్కూల్ అన్నమాట ఇక్కడ హైదరాబాద్లో. అంటే మన సతాం రాయ్ శంషాబాద్ వైపు వెళ్తుంటే వస్తూ ఉంటుంది. మాకు ప్రీ స్కూల్స్ ఉన్నాయి మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందులో ఒక కల్చర్ కనెక్ట్ అని ఒక చిన్న మాడ్యూల్ ద్వారా మేము పిల్లలకి ఇట్లాంటి భగవద్గీత నుండి తీసుకుని ఆ స్టోరీస్ ద్వారా కొన్ని వాల్యూస్ అట్లాంటివన్నీ మేము నేర్పిస్తుంటాం అన్నమాట. ఆ వయసులోనంటే వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా త్వరగా వాళ్ళు పికప్ చేసుకుంటారు, తర్వాత చాలా చక్కగా బ్లాసమ్ అవుతారు అన్నమాట.